H1B మీద క్రాక్ డౌన్ అనేది ఇంకా అయిపోలేదండి. ఒక పక్క రీసెంట్‌గా ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ అనేది స్టార్ట్ అయింది. ఆపరేషన్ ట్విన్ షీల్డ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. జోసెఫ్ ఎడ్లో గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఈ ఇన్ బిట్వీన్ మధ్యలో ట్రంప్ గారు వచ్చేసి $1 లక్ష కట్టాలనే ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటి, ఈ క్యాప్ ఎగ్జామ్ట్ తీసేస్తా అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాటరీకి అన్నారు. ఇప్పుడు ఏంటంటే వేజ్ లెవెల్ అని చెప్పేసి ఫెడరల్ రిజిస్టర్లో పెట్టారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. ఈ షాకులన్నీ కరెంట్ షాక్ లాగా మనకి తగిలి తట్టుకునే సమయంలో మళ్ళీ ఇప్పుడు కొత్త పెద్ద షాక్ తోటి ఇంకొక ఎక్స్ప్లోజివ్ న్యూస్తో వచ్చారు వీళ్ళు. ఏంటంటే ఈ $1 లక్షతో పాటు H1Bని స్ట్రిక్ట్ చేయటం కోసం ఇంకా కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఏంటి ఆ ప్లాన్ డిసైడ్ చేసేసారు. డిసెంబర్లో ఇది రూల్స్ అన్ని పబ్లిష్ చేస్తా అని చెప్పి చెప్తున్నారు. స్ట్రిక్టర్ ఎలిజిబిలిటీ రివ్యూస్ ప్రతి ఒక్క అప్లికేషన్ మీద, ఎవ్రీ H1B అప్లికేషన్ మీద ఆల్రెడీ ఎప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాము అని చెప్పేసి దీంట్లో పర్టికులర్గా ఉన్నటువంటి రూల్. థర్డ్ పార్టీ ప్లేస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కన్సల్టెంట్ దగ్గర H1గా ఉన్నారు. ఆ కన్సల్టెంట్ దగ్గర H1 తోటి మీరు వేరే కంపెనీకి కాంట్రాక్టింగ్ చేస్తున్నారు. వాల్మార్ట్కో ఫర్ ఎగ్జాంపుల్, దేనికో ఒకదానికి. TCS నుంచి ఎవడో వచ్చాడు, ఇంకొక చోట పని చేస్తున్నాడు. ఇలాగా ఈ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ మీరు వెళ్ళి అక్కడ పని చేయాలి అంటే మీరు ఒక వేవర్ అనేది తీసుకోవాలి వాళ్ళ దగ్గర.